అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎగ్స్‌తో మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా రోజులా కాకుండా చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకొని తింటాము. అంత బావుంటుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 15-20 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకి కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్‌ని బ్రేక్ చేసి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి 5 ఎగ్స్‌తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వేసుకున్న ఎగ్స్‌ని ఈ విధంగా స్పూన్‌తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా యెల్లో పార్ట్, వైట్ పార్ట్ సెపరేట్ లేకుండా ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్‌లా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఈ ఉల్లిపాయలనేవి లైట్‌గా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఈ రెండింటిని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇంకొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా లైట్‌గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలండి. చివర్లో పావు టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకి ఈ పేస్ట్ మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వెల్లుల్లి పేస్ట్‌లోని చెమ్మ మొత్తం పోయే వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు గెరిటతో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం ఈ ఎగ్ మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఈ పేస్ట్ మొత్తం ఎగ్ మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎగ్స్‌తో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అంత బావుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.